మీకు తిరిగి ఇస్తాను. ఈ మాటను హృదయంలో ఉంచుకోండి. దేవుడు కేవలం ఓదార్చడానికి వాగ్దానం చేయడు. ఆయన పునరుద్ధరణను అంటే ఒక కొత్త జీవితాన్ని వాగ్దానం చేస్తాడు. మీరు కోల్పోయిన సమయాన్ని ఆయన విస్మరించడు. ఆయన దాన్ని చూసి నేను దాన్ని తిరిగి తెస్తాను, నీకు కొత్త జీవితం ఇస్తాను అని అంటాడు. అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. బహుశా మీరు భయంలో, సందేహంలో, మిమ్మల్ని బాధపెట్టిన సంబంధాలలో లేదా తప్పుల వల్ల సంవత్సరాల్ని కోల్పోయానని అనుకుంటున్నారేమో. వెనక్కి తిరిగి చూస్తే మీరు చేజార్చుకున్న అవకాశాలు, తెరవని తలుపులు, వదిలేసిన ప్రార్థనలు కనిపిస్తాయేమో. ఇప్పుడు ఇక చాలా ఆలస్యమని మీకు అనిపిస్తుందేమో. కానీ నేను మీతో చెప్పదలుచుకున్నది ఒకటే, ఇది ఆలస్యం కాదు. దేవుడు మీ కథను ఇంకా